రేపు అనగా జనవరి 17వ తేదీ శుక్రవారము సంకష్టహర చతుర్థి. ఏ పని చేసినా కలిసి రావడం లేదు, అన్ని ఆటంకాలు, ఆలస్యం అవుతుంది అనుకునేవారు, వివాహం, ఉద్యోగం, సంతానం ఆలస్యమయ్యేవారు, జాతకంలో కేతుగ్రహ దోషము, కుజదోషము, సర్పదోషాలు, కాలసర్పదోషాలు ఉన్నా సరే ప్రతి నెల సంకష్టహర చతుర్థి రోజు వినాయకుణ్ణి ఆరాధించుట వలన సత్ఫలితాలను పొందుతారు. మొదటగా ఈ వ్రతాన్ని పార్వతీదేవి ఆచరించి పరబ్రహ్మాన్ని సంతానంగా గణేశుని రూపంలో పొందింది. అంతటి విశేషమైన ఈ రోజున సాయంత్రం 7 గంటల తర్వాత గణపతిని విశేషంగా ఆరాధించుట వలన అనుకున్న పనులలో విజయాలను పొందుతారు. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అని మంత్రాన్ని రోజు 21 సార్లు చెప్పుకుంటూ ఈ రోజు 108 సార్లు జపించాలి. అలాగే సంకష్టహర గణేశ స్తోత్రాన్ని, సంకష్టహర గణేశ వ్రత కథను వినడము, గణపతికి ప్రదక్షిణలు చేయడము, గణపతి హోమాన్ని జరిపించడము ఈ రోజు చేయడం వలన త్వరితగతిన విజయం లభిస్తుంది.